కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎంపీటీసీ చంద్రమౌళి గౌడ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతులకు రైతు బీమా, రుణమాఫీ అమలు చేయడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని కోరారు. ప్రస్తుతం సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షను వీడి వారి సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భరోసా క్లియర్ ఇయ్యలేదు, రైతు బంధు కరెక్ట్ లేదు, మళ్ళీ కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం అన్నాడు, మళ్ళీ పెన్షను 4,000 రూపాయలు అన్నాడు, పెన్షను లేదు. రైతులకు ప్లస్ ప్రాజెక్టుల నీళ్ళు ఇంతవరకు నారును వేసి ఇంతవరకు దున్నుతలేవు. ఎందుకంటే ప్రాజెక్టులు ఇలా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, అంతగిరి సాగరు ఈ కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం నిండు కుండల గలగల పారుతుండే. ఎందుకంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖరరావు సార్ గారు మా హామీలు ఇచ్చి నిలబెట్టుకుంటాం. ఎందుకంటే హరీష్ రావు సార్ కానీ కేసీఆర్ కానీ మన ప్రభుత్వం మన రైతులు మన దేయమన్న నినాదంతో వాళ్ళు ముందుకు తాగుతారు. ఎందుకంటే వాళ్ళకు రాజకీయం కాదు, ప్రజలే ముఖ్యం, ప్రజలే దేవుళ్ళందరూ. ఇది నా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే ఫస్ట్ టైం అన్ని దొంగ హామీలు ఇచ్చి ఇవాళ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకున్న ప్రజలు నయవంచన చేస్తున్నారు. దీనికి ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రైతుల గోస తలగద్దు. ఎందుకంటే ఇప్పటికీ 2 నెలలు అయినా రైతులు నారుమడి దున్నుకొని నాటేయకపోతారు. ఇలా చంద్లాపూర్కు బీహార్ నుంచి రైతులు కూలీలు వేసేయడానికి ఇలా ప్రాజెక్టు ఉన్నది, పని దొరుకుతుందని వచ్చారు. ఇంతవరకు వాళ్ళు నాట్లు చంద్లాపూర్ గ్రామంలో ఒక 10% కూడా నాట్లు వాళ్ళు. ఎందుకంటే రంగనాయక సాగరు వెలవెలా పోతుంది.